హాయ్ టు ఆల్, నేను మీ కల్పన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఈ వీడియోలో అయితే నేను వరలక్ష్మి వ్రతము బిఫోర్ డే నేను ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను ఏంటి అని అయితే చూపించబోతున్నాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఈవినింగ్ ముందుగా ఇలా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ బనానా లీవ్స్ తో ఉన్న బ్యాక్ డ్రాప్ అయితే పెడతాను. కాకపోతే ఈసారి డిఫరెంట్ గా ఇలా మ్యాట్ అయితే అరేంజ్ చేశాను. యాక్చువల్ గా అది ఫ్లోర్ మ్యాట్ అన్నమాట. అంటే కొత్తదే లేండి, ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. చూడడానికి బాగుంది కదా, ఎలా ఉంటుందో చూద్దామని పెట్టాను. కాకపోతే పెట్టిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఇక బాగుంది కదా, ఈసారికి ఇలాగనే ఉంచుదామని చెప్పేసి ఇక ఫ్లవర్స్ అవన్నీ పెట్టి అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశాను. ఇక ఈ బాక్స్ చూసారా, ఈ బాక్స్ అయితే మా అమ్మ వరంగల్ నుండి పంపించింది. అమ్మని వరంగల్లోనే కొన్ని పువ్వులు కొని కార్గోకి అదే బస్ కి ఇవ్వమని చెప్పేసి అయితే అన్నాను. మా అమ్మని కొన్ని పూలు పంపించమంటే చూడండి అసలు ఎన్ని రకాల పూలు పంపించింది. అదేంటి పాల్వంచలో మీకు పువ్వులు దొరకవా, వరంగల్ నుండి తెప్పించుకోవాలా అని చెప్పేసి అనుకుంటాను. పాల్వంచలో పువ్వులు కొనాలంటే పర్సు మొత్తం ఖాళీ చేసుకోవాల్సిందే, అంత కాస్ట్ ఉంటాయి. పాల్వంచలో 12 పువ్వులు అంటే డజన్ చామంతి పూలు 30 రూపాయల చొప్పున ఇస్తారు. ఇంక ఇన్ని పూలు కొనాలంటే ఇక్కడ ఎన్ని డబ్బులు అయితే చెప్పండి. వెనస్డే రోజే కొత్తగూడెం వెళ్ళి పూజ సామాన్లు ఫ్రూట్స్ అవన్నీ అయితే తెచ్చుకున్నాను. గురువారం రోజు అసలు ఇక బయటికి వెళ్లే పనే పెట్టుకోవద్దనుకున్నాను. అందుకనే వెనస్డే రోజే మొత్తం పూజ సామాన్లు బ్లౌజ్ పీసెస్ అవన్నీ కూడా బుధవారమే తెచ్చేసుకున్నాను. ఇక గురువారం మొత్తం ఒకసారి ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకొని ఇల్లు కడిగించి ఇక ఈవినింగ్ అయితే అమ్మవారికి ఫస్ట్ శారీ కడదామని చెప్పేసి అయితే కూర్చున్నాను. వరలక్ష్మి వ్రతం అంటే 1-2 రోజుల్లో అయిపోయే పనా చెప్పండి? 10 రోజుల నుండి చేస్తే గానీ పని అవ్వదు. ఇల్లు మొత్తం మంచిగా డీప్ క్లీన్ చేసుకొని ఇంట్లో ఉన్న కర్టెన్స్ అవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని కిచెన్ లో ఉన్న సామాన్లు అన్ని కూడా మంచిగా తోంపించుకొని ఇవన్నీ చేసుకునేసరికి ఖచ్చితంగా 1 వీక్ టైం అయితే పడుతుంది. ముందు నుండి ఇవన్నీ పనులు చేస్తున్నా కూడా వరలక్ష్మి వ్రతం వచ్చేసరికి ఇంకా ఏదో తెలియని భయము కంగారు అయితే ఉంటుంది. బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే చాలా సింపుల్ గా చేసుకుంటా గానీ అమ్మవారికి శారీ కట్టడం అనేది నాకైతే పెద్ద టాస్క్. నా శారీ నాకే సరిగ్గా కట్టుకోవడం రాదు, అలాంటిది అమ్మవారికి శారీ కట్టాలంటేనే నాకైతే చాలా టైం పడుతుంది. అసలు అయితే శారీని మంచిగా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకొని ఇలా క్లిప్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటది అని చెప్పేసి ఇలా క్లిప్స్ పెట్టి శారీ అయితే సెట్ చేసుకున్నాను. రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక షార్ట్ వీడియోలో అమ్మవారి అంటే వరలక్ష్మి వ్రతం వీడియో పోస్ట్ చేస్తే ఒకరు కామెంట్ చేశారు, అంటే వీడియోస్ కోసము వరలక్ష్మి వ్రతం చేస్తున్నావా అని చెప్పేసి. నేను నా మ్యారేజ్ జరిగిన 3rd ఇయర్ నుండే వరలక్ష్మి వ్రతం చేయడం అయితే స్టార్ట్ చేశాను. నా మ్యారేజ్ జరిగి ఇప్పటికి 17 ఇయర్స్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కలశం పెట్టుకొని కొంచెం సింపుల్ గానే పూజ చేసుకునేదాన్ని. అంటే ప్రసాదాలు ఇవన్నీ చేయడం అంతా కామన్ గానీ అమ్మవారికి శారీ కట్టడం మాత్రం చేయకపోయేదాన్ని. పిల్లలు కొంచెం పెద్దగైన దగ్గర నుండి అంటే ఒక 8 ఇయర్స్ నుండి నేనైతే అమ్మవారికి శారీ కట్టి ఈ విధంగానే పూజ అయితే చేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ 3 ఇయర్స్ మాత్రమే అవుతుంది, కానీ ఈ విధంగా పూజ చేసుకోబట్టి 8 ఇయర్స్ అవుతుంది. నాకు అమ్మవారిని మంచిగా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను కానీ ఏదో కంటెంట్ కోసమో యూట్యూబ్ వీడియోస్ కోసమో అయితే కంటెంట్ కోసం వీడియోస్ తీయాల్సిన అవసరం నాకైతే లేదు. ఎవ్రీ ఇయర్ నేను ఈ విధంగానే చేసుకుంటా కానీ ఇంతవరకు కూడా ఎప్పుడు ఇంత క్లియర్ గా వీడియో అయితే నేను పెట్టలేదు. వీడియోస్ కోసమో వ్యూస్ కోసమో ఇలా కొత్తగా వ్రతాలు స్టార్ట్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు, ఎందుకంటే కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కొంతమంది నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఎలాగో నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నేను చేసే పూజలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు ఇలా అప్లోడ్ చేస్తాను, అంతేగాని ఛానల్ కోసం అని చెప్పేసి కొత్తగా పూజలు వ్రతాలు అవైతే నేనేం స్టార్ట్ చేయలేదు. మొత్తానికి ఒక 40 మినిట్స్ కష్టపడ్డ తర్వాత శారీని అయితే ఈ విధంగా సెట్ చేశాను. ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు మా వదిన అంటే మా ఆడపడుచు మాక్సిమం వచ్చిద్దన్నమాట. నాకు హెల్ప్ చేయడానికి రావడం కోసం అని తను ముందుగా చేసుకోవడమో లేదంటే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత చేసుకోవడమో చేసిద్ది. కాకపోతే ఈసారి మా ఆడపడిచి అయితే రాలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ మాకు ఒక మ్యారేజ్ ఉందన్నమాట. అంటే మా వారి మేనమామ కూతురుది, అంటే నాకు సిస్టర్ అయ్యిద్ది. తన మ్యారేజ్ నెక్స్ట్ వీక్ ఉంది. ఇక వీక్ మొత్తం కూడా పెళ్లి హడావిడే ఉంటది కదా అని చెప్పేసి ఇక ఈ వీక్ మా వదిన కూడా ఈ వీకే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంది. మా వదిన వచ్చిన ప్రతిసారి కూడా నాకైతే చాలా హెల్ప్ చేసిద్ది. తను వస్తే అయితే నేనైతే చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అయితే, ఎందుకంటే ఒక్కటని కాదు ప్రతి ఒక్క పనిలో కూడా మా వదిన నాకైతే చాలా హెల్ప్ చేసిద్ది, చాలా సపోర్ట్ గా ఉంటది. ఇక ఈసారి మొత్తం పని నా ఒక్కదాని మీద పడింది. అయితే నేను అమ్మవారికి శారీ బిందెలు అలా పెట్టి అయితే ఏం కట్టను. ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఏమో నేను అమ్మవారిది విగ్రహం అయితే తీసుకున్నాను. ఈ విగ్రహం తీసుకున్నప్పటి నుండి కూడా ఇక శారీ అమ్మవారికి అంటే ఈ విగ్రహానికి కడతానన్నమాట. ఒక 2 ఇయర్స్ ఏమో శారీ ఏం కట్టకుండా జస్ట్ ఇలా అమ్మవారి విగ్రహం పెట్టి పూజ అయితే చేసుకున్నాను. ఇక 3rd ఇయర్ నుండి ఈ విగ్రహానికి శారీ అయితే కడుతున్నాను. అమ్మవారిని కూర్చోబెట్టే పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు కుంకుమలు వేసి బియ్యం కూడా పోసి అమ్మవారిని అయితే కూర్చోబెట్టాను. డైరెక్ట్ బియ్యం మీదనే అమ్మవారిని అయితే కూర్చోబెడతాను. కింద ప్లేట్ అలాంటి ఏమైనా పెడితే ఏంటంటే విగ్రహం కదా జారిపోతుంది అన్నమాట, అందుకని చెప్పేసి డైరెక్ట్ ఇలాగే పెట్టాను. చెప్పాను కదా అమ్మవారికి
శారీ కట్టడమే పెద్ద టాస్క్ అని. ఫస్ట్ శారీ ఫోల్డ్ చేయడానికి ఎంత టైం అయితే పట్టిద్దో ఆ తర్వాత అమ్మవారికి శారీ కట్టడానికి కూడా అంతే టైం పట్టింది. బిందెలతో అమ్మవారిని తయారు చేసినప్పుడు ఏంటంటే శారీని ఈజీగానే కట్టడానికి అయితే కుదురుతుంది. కాకపోతే ఇప్పుడు విగ్రహం అయ్యేసరికి శారీ కిందికి జారిపోతూ ఉంటదన్నమాట. అందుకని అమ్మవారికి ఎక్కువ వెయిట్ ఉన్న చీర కాకుండా కొంచెం లైట్ వెయిట్ గా ఉన్న శారీనే తీసుకుంటాను. మొత్తానికి ఒక 40 మినిట్స్ కష్టపడ్డ తర్వాత ఇక అమ్మవారికి శారీ అయితే మొత్తం కంప్లీట్ గా కట్టేశాను. అమ్మవారి ఫేస్ వచ్చేసి జర్మన్ సిల్వర్ అన్నమాట. వెండిదేమో కలశానికి పెడతాను. ఇక జర్మన్ సిల్వర్ దానికి కొంచెం మంచిగా స్టోన్స్ అవన్నీ వచ్చి లుక్ అయితే చాలా బాగుంది. ముందు శారీ ఫోల్డ్ చేసేటప్పుడు క్లిప్స్ పెట్టాను కదా, ఇక ఆ క్లిప్స్ అన్ని తీసేసి మంచిగా కుర్చీలు అయితే మంచిగా సెట్ చేశాను. ఫైనల్ గా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశాను. చాలా అందంగా ఉన్నారు కదా. అమ్మవారిని రెడీ చేయడం కంప్లీట్ అవ్వగానే నేనైతే ఇక కిచెన్ లోకి వెళ్ళి రేపు ప్రసాదాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఏ పండుగ అయినా సరే నేనైతే ఈ ఇత్తడి గిన్నెల్లోనే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తాను. అంటే ప్రసాదాలు చేసే గిన్నెలను కొన్ని సపరేట్ గా పెట్టుకున్నాను అన్నమాట. పూజలు పండుగలప్పుడే వీటిని అయితే తీసి ఇందులో నైవేద్యాలు చేసి మళ్ళీ తర్వాత వీటిని క్లీన్ చేసి ఒక పక్కనైతే పెట్టేసుకుంటాను. వీటితో పాటు నెక్స్ట్ డే మార్నింగ్ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ అయితే హడావిడి అవుతుంది కదా. ఈసారి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు కాబట్టి ఇక కొన్ని పనులు అయితే ముందు రోజే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డే కి కొంచెం ఇబ్బంది లేకుండా. నెక్స్ట్ డే పూజకి సంబంధించినవన్నీ కూడా ఇలా పసుపు కుంకుమ గంధము అంటే అమ్మవారికి పెట్టడానికి ఒక దాంట్లో, వచ్చిన ముత్తైదులకు పెట్టడానికి ఒక దాంట్లో ఇట్లా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అక్షింతలు కూడా కలిపాను. పూజ సామాన్లు అన్నింటికి కూడా మంచిగా గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇక కిచెన్ లో స్టవ్ వెనకాల ఇలా స్వస్తిక్ గుర్తు వేసి పక్కన 2 కర్రలు గీస్తే చాలా మంచిదంట. ఈ మధ్య ఒక వీడియోలో చూసాను. ఇక స్టవ్ కూడా వాష్ చేసుకొని ఇట్లా బొట్లు పెట్టి ముగ్గైతే వేసాను. నాకైతే ముగ్గులు అస్సలు మంచిగా రావు, చూసి నవ్వుకోకండి. ఇక వాయనం ఇవ్వడం కోసం అని చెప్పేసి శనగలు నానబెట్టుకున్నాను. అదే విధంగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు, ఇలాంటివన్నీ కూడా ఇక నైటే నానబెట్టేసుకున్నాను. ఇవన్నీ పనులు చేసుకునేసరికి నాకైతే నైట్ 12:30 అయ్యింది. గుమ్మాలకి పువ్వులు కట్టుకోవడము, మామిడాకు పెట్టుకోవడము ఇవన్నీ కూడా నైటే చేసి పడుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి వ్రతం రోజు పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్ములు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.